అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగ యువతకి ముందున్నటువంటి ఛాలెంజెస్ రెండు. ఒకటి డిఎస్సి, రెండవది గ్రూప్ 1 ఎగ్జామ్. డిఎస్సి విషయానికి వస్తే చాలా సంవత్సరాల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. నిజంగా డిఎడ్ అండ్ బిఎడ్ కంప్లీట్ చేసుకుని అంటే టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి టీచర్ వృత్తిని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి అభ్యర్థులకి ఇదొక సువర్ణ అవకాశం. అంతేకాకుండా అభ్యర్థుల అభ్యర్థన మేరకు డిఎస్సితో పాటుగా టెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకి ఇప్పుడు మీ ముందు అవకాశం వచ్చి నిలబడింది. దీన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారు? ఈ ఉన్నటువంటి సమయాన్ని మీరు ఎలా వినియోగించుకుంటారు? మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఎంత పాజిటివ్గా ఉన్నారు? మీరు ఎంతగా హార్డ్ వర్క్ చేస్తున్నారు? ఎంత డెడికేషన్గా చదువుతున్నారు? ఎంత సంకల్పంతో చదువుతున్నారు? ఈ తక్కువ సమయాన్ని ఎంతగా వినియోగించుకుంటున్నారు? ఇవన్నీ కూడా మీకు విజయం తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర వహిస్తాయి. మన అభ్యర్థుల యొక్క మనస్తత్వం చాలా వరకు ఎలా ఉంటుంది? నిరుద్యోగ యువత మీరనే కాదు, ఎవరమైనా కావచ్చు, నోటిఫికేషన్ రాకముందు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. నోటిఫికేషన్ వచ్చాక నోటిఫికేషన్లో పోస్టులు ఎన్ని ఉన్నాయా అని చూసుకుంటుంటాం. నోటిఫికేషన్ రాకముందు అసలు యాక్చువల్గా నిజంగా చెప్పాలి అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఎప్పుడు కూడా ఒక లక్ష్యం మనదైనప్పుడు ఆ లక్ష్యం కోసం మనం లక్ష్య సాధన అంటే మామూలు విషయం కాదు. ఒక యుద్ధం చేసి గెలవడమే, యుద్ధంలో గెలవడమే లక్ష్య సాధన అంటే. దానికి మనం గెలవడం కోసం మనం ఏం చేయాలి అంటే ఎప్పటి నుంచో అంటే నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా మన ప్రిపరేషన్లో ఉండాలి. నిజంగా ఇక ముందైనా సరే మీరు కాకపోయినా మీ నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, మీ ఇళ్ళల్లో మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళకి మీరు గైడ్ చేయండి. ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే ఒకటి ఫ్రమ్ ది బిగినింగ్ రోజువారీ జీవితంలో దినచర్యలో భాగంగా రోజు ఒక 2 గంటలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో ఉండాలి అని చెప్పేసి మీరైనా సజెషన్ చేయండి వాళ్ళకి. సో ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఉంటే ప్రాబ్లం లేదు. చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి కొంతమంది సీరియస్ అభ్యర్థులు ఉంటారు. చాలా సందర్భాల్లో కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి మళ్ళీ నోటిఫికేషన్ ఆగిపోవడం, ఇలా జరగడం వల్ల మళ్ళీ ప్రిపరేషన్ ఆపేయడం, ఇలా చేసి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి సబ్జెక్టు కొంత టచ్లో ఉంటుంది, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ కొత్తగా ఈ మధ్యనే టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని టీచర్ ఉద్యోగానికి అర్హత సాధించినటువంటి వాళ్ళందరికీ కూడా కొంతమంది కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఎన్నో ఏళ్ళుగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది చాలా సంవత్సరాల క్రితం టీచర్ ట్రైనింగ్ చేసి మధ్యలో ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అంటే ఫ్రెషర్స్ కాకపోయినా కూడా గతంలో ఎప్పుడూ బీఎడ్ కంప్లీట్ అయిపోయి మధ్యలో చాలా గ్యాప్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. మొత్తానికి మీ అందరికీ ఉన్నది ఒకటే సమయం, అంతే సమయం. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి, బాగా ప్రిపేర్ కాని వాళ్ళకి, ఇప్పుడే మొదలుపెట్టిన వాళ్ళకి అందరికీ అంతే సమయం. కాకపోతే గతంలో మీరు ఏం చేశారు అన్నది ఇక్కడ అప్రస్తుతం, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది కూడా అప్రస్తుతం. ఇప్పుడు మీ కంటి ముందున్నటువంటి సమయాన్ని, మీ ముందున్నటువంటి ఈ అవకాశాన్ని మీరు ఎంతగా వినియోగించుకున్నారు అనేది మీ విజయాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఎలాంటి అపోహలకు లోనవ్వకుండా, ఎలాంటి నెగిటివ్ థాట్స్కి తావివ్వకుండా, తర్వాత ఎలాంటి టైం వేస్ట్ లేకుండా మీకున్నటువంటి ప్రతి నిమిషాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే, ఒక ప్రణాళిక ప్రకారం చదివితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చి తీరుతుంది. ఎప్పుడు చెప్తుంటాం మనం, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే
రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా ఏమనుకొని మొదలు పెడతారు చెప్పండి? నేను గెలుస్తాను, నేను గెలిచి తీరాలి అన్న నమ్మకంతో రన్నింగ్ రేస్ మొదలు పెడతారు. కానీ ఎవరైతే శక్తి వంచన లేకుండా మిగతా వాళ్ళందరినీ వెనక్కి నెట్టి ముందుకు ప్రయాణిస్తారో వాళ్ళే గెలుస్తారు, విన్నర్గా నిలుస్తారు. అలాగే ఇప్పుడు మీతో పాటుగా ఈ రేస్లో చాలామంది ఉంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ ప్రిపరేషన్లో మీరు వేసుకున్నటువంటి ప్రణాళిక సఫలీకృతం అవుతుండాలి ఏ రోజుకి ఆ రోజు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ మనసుకి అనిపించాలి, ఈ పోటీలో ఉన్నటువంటి అందరికంటే నేను బెటర్గా చేయగలుగుతాను, పేపర్ని బెటర్గా చేయగలనా అని ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకోవాలి. మీ మనసు మీకు చెప్పాలి నువ్వు బెటర్గా చేయగలుగుతావు, ఏ క్వశ్చన్ ఇచ్చినా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు అని. అప్పుడు మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఏమో చేస్తానో లేదో, నేను చేయగలనో లేదో ఇలా అని కనుక మీ మనసు కనుక మీకు చెప్పినట్లయితే మీ ప్రిపరేషన్లో లోపాలు ఉన్నట్లు. అందుకే ఏ రోజుకు ఆ రోజు బేరీజు వేసుకుంటూ ఎప్పుడు కూడా ఇక్కడ మనకి పోటీ పరీక్షల అభ్యర్థులు ఎవరైనా కావచ్చు, ఎనీ ఎగ్జామ్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎనీ ఎగ్జామ్, ఎస్ఎస్సి, ఏ ఎగ్జామ్ అయినా సరే ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు అంటే మీకు సాటిస్ఫాక్షన్ అనేది రావద్దు. అంతకు మించి ఇంకా చదువుతూనే ఉండాలి పర్ఫెక్ట్గా. ఎప్పటికప్పుడు మీకు మీరు టెస్ట్ పెట్టుకుంటూ ఉండాలి. ఒక టాపిక్ కంప్లీట్ కాగానే ఆ టాపిక్ మీద మీకు ఎంత పట్టు ఉంది అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూనే ఉండాలి. ప్రాక్టీస్ మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయాలి. మీకు ఆల్రెడీ నేను సిలబస్ గురించి ఇక్కడ నేను మాట్లాడట్లేను. మీకు ఆల్రెడీ టెట్ సిలబస్ తెలుసు, డిఎస్సి సిలబస్ తెలుసు, ఎస్జిటి అభ్యర్థులు ఎంతవరకు చదవాలో తెలుసు, తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ రాసేవాళ్ళు ఎంతవరకు చదవాలో, ఏ బుక్స్ వరకు చదవాలో తెలుసు, అన్నీ తెలుసు. ఆల్మోస్ట్ మీరు చాలామంది కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో మెటీరియల్కి కూడా కొదవలేదు. నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు చాలా అదృష్టవంతులు. ఒకప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు. కానీ బాధాకర విషయం ఏంటంటే అప్పుడున్నంత పట్టుదల కావచ్చు, ఆ తెగువ ఇప్పుడు స్టూడెంట్స్లో కనిపించట్లేదు. అది బాధ అనిపిస్తుంటుంది ఇప్పుడు స్టూడెంట్స్ని చూసినప్పుడు. అన్ని అవకాశాలు ఉన్నాయి కానీ అంతగా లక్ష్యాన్ని సాధించాలి అనే తపన గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గిపోయింది ఆల్రెడీ. సో అందుకే నేను చెప్తున్నాను, అవకాశం వచ్చినప్పుడే మీరు దాన్ని అందిపుచ్చుకోవాలి. మళ్ళీ ప్రయత్నించడానికి మీకు వెంట నోటిఫికేషన్స్ రావచ్చు, రాకపోవచ్చు కదా. ఎప్పుడు కూడా పోటీ పరీక్షలు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇంకొక ఆప్షన్ ఉంటుంది మీ దగ్గర. నెక్స్ట్ ఇమీడియట్గా సప్లిమెంటరీ రాసుకోవడానికి బ్యాక్లాగ్స్ రాసుకోవచ్చు. ఓకే, మా అంటే వేస్ట్ అయితే జీవితంలో ఒక 1 year వేస్ట్ అవుతుండొచ్చు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లా కాదు. మీకే తెలుసు కదా, ఎన్ని సంవత్సరాల తర్వాత డిఎస్సి పడింది, ఎన్ని సంవత్సరాల తర్వాత సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత జేఎల్ ఎగ్జామ్ పడింది, ఎన్ని సంవత్సరాల తర్వాత డిఎల్ పడింది. నిజంగా చెప్పాలి అంటే మనం 20sలో ప్రిపరేషన్ మొదలు పెడితే ఒకసారి 20sలో ఒక నోటిఫికేషన్ మిస్ చేసుకుంటే ఇంకొక నోటిఫికేషన్కి వచ్చేసరికి మనం 30 మిడిల్లో వచ్చేస్తాం. ఇంకొక నోటిఫికేషన్కి వచ్చేసరికి 40 years మిడిల్లోకి వచ్చేస్తాం. దశాబ్దాలు ఎదురు చూడాల్సి వస్తుంది నోటిఫికేషన్స్ కోసం. అందుకని పదే చెప్తుంటాను నేను, వచ్చిన అవకాశం ఇది నాదే, ఇందులో నాకు వచ్చి తీరాలి, ఇంతే. అంత కసి మీలో ఉండాలి. మీరు సాధించేదాకా లక్ష్య సాధన మీ ఊపిరి కావాలి, అంతేకాని చాలామందిని చూస్తుంటాను, ఎందుకంత అలసత్వం ప్రిపరేషన్ మీద, ఎందుకంత టైం వేస్ట్ చేస్తుంటారు.
కొంతమంది అంటారు మాకు కాన్సన్ట్రేషన్ రావట్లేదు. కొంతమంది అడుగుతుంటారు ఎందుకు గుర్తుకుండట్లేవు. నిజంగా చెప్పాలి అంటే మీకు సాధించడం గత్యంతరం లేదు, ఇంకా అది తప్ప వేరే ఆప్షన్ లేదన్నప్పుడు నీకు ఎందుకు గుర్తుకుండదు? ఎందుకు మైండ్ డీవియేట్ అవుతుంది? కొంతమంది చెప్తుంటారు చదువుతుంటాను కానీ పుస్తకం పట్టుకోగానే మైండ్ డీవియేట్ అవుతుంది. అది తప్ప నీకు వేరే ఆప్షన్ లేదని నీ మనసు గట్టిగా చెప్తుంటే మనసు వేరే వైపు ఎందుకు ఆలోచిస్తుంది? ఇవన్నీ కూడా మన మనసు మన అధీనంలో ఉండాలి. ఆ నిగ్రహ శక్తి ఉండాలి. ఫోన్లు దూరం పడేసేయండి. ఫోన్స్ అవసరమే. కమ్యూనికేషన్ ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఫాస్ట్గా కమ్యూనికేషన్ ఇచ్చేది ఫోన్సే. ఫోన్ల ద్వారా నేర్చుకునేటివి చాలా ఉన్నాయి. మనం ఉపయోగించుకుంటే ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఆన్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు, చాలా యూటిలైజ్ చేసుకోవచ్చు దాన్ని. కానీ ప్రతి క్షణం మనం పక్కనే ఉంటే అది మోగినప్పుడల్లా మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఒక టైం పెట్టుకోండి. ఫోన్స్ ద్వారా మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్, దానికి ఒక టైం పెట్టుకోండి. మిగతా టైంలో ఫోన్ మీ దగ్గర ఉండొచ్చు. మీ ప్రిపరేషన్ ఎలాంటి వాతావరణం ఉన్నా, ఎంతటి రణగుణ ధ్వనుల మధ్యనున్నా మీకంటూ ఒక స్పేస్ని ఏర్పరచుకోండి. ఏదో ఒక మూలన కొంచెం ప్రశాంతత. అసలు ప్రశాంతత దొరకట్లేదు, ఉన్న దాంట్లోనే కొంచెం ప్రశాంతంగా ఉండే ప్లేస్, ఏ చెట్టు ఏ నీడనో కూర్చొని మీ లక్ష్యం తప్ప మీకేం కనిపించకూడదు. చదవండి చదవండి చదవండి, అంతే. ఇంకా చదవండి, ప్రాక్టీస్ చేయండి, చదవండి, మీకు మీరుగా పరీక్షలు పెట్టుకోండి, అంతే. ప్రతి క్షణం మీ శ్వాస మీకు చెప్తుండాలి ఈ నోటిఫికేషన్లో మీకు ఉద్యోగం వచ్చి తీరాలి అని. అంటే నేను అనేది ఏంటి, మీరు ప్రయత్నించేదేదో గట్టిగా ప్రయత్నించాలి. వస్తుందా రాదా అనేది తర్వాత విషయం. మీ ప్రయత్న లోపం ఉండకూడదు. లక్షల మందిలో వేల మంది పోస్టులు ఉన్నప్పుడు లక్షల మందికి ఉద్యోగం రాదు, కొద్దిమందే విజేతలు అవుతారు. ఆ కొద్ది మందిలో మీరు ఉండడానికి మ్యాక్సిమం శక్తి వంచన లేకుండా, కాలయాపన లేకుండా మీ వంతుగా మీరు నిజాయితీగా ప్రయత్నించండి. నిజంగా చెప్పాలి అంటే ఎవరైతే 100% హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే జెన్యున్గా నిజాయితీగా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా విజయం వచ్చి తీరుతుంది. అర్థమైందా? కాబట్టి అవకాశం వచ్చినప్పుడు దానిని మనం స్వీకరించాలి. ఆ అవకాశాన్ని మనం గుప్పిట్లో పెట్టుకోవాలి. ఆ అవకాశాన్ని మనకి వశం చేసుకోవాలి, సక్సెస్ సాధించాలి. ఆ తర్వాత సక్సెస్ రాలేదు, వాట్ నెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి కాలమే ఎన్నో మార్గాలను చూపిస్తుంది. ఒకటి మనం పరిగెడుతున్నది చూడండి, దాని లక్ష్యం ఒకటి ముందుకెళ్ళడంలో మాత్రం ఎలాంటి అడ్డంకాలు ఎదురైనా, పెద్ద గుట్టు ఎదురైంది, పెద్ద కొండ ఎదురైంది, పెద్ద ముళ్ళకంచె ఎదురైంది, వామ్మో అని ఎరికిపోతుందా? నో, వాటిని చీల్చుకుంటూ ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. పెద్ద గుట్టు ఎదురైందంటే 2 పాయలుగా చీలి అటు ఇటుగా ప్రయాణించి మళ్ళీ ముందుకొచ్చి కలిసి ముందుకే ప్రయాణిస్తుంది. సో లక్ష్య సాధనలో నదీ ప్రవాహమే మీ రోల్ మోడల్ కావాలి. అంతటి వేగం, అంతటి తపన, ముందుకెళ్ళాలనే తపన, అది మీ వశం కావాలి. ఫలితం 100% మీకు సక్సెస్ వస్తుంది అన్న నమ్మకంతో చదవండి. ఈ అవకాశాన్ని మీరు మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ఎంత చదువుతారో అంత చదవండి. రిజల్ట్స్ అటు ఇటు అయినా కూడా బాధపడొద్దు. ఈ విషయం నేను ముందే ఎందుకు చెప్తున్నా అంటే, చాలామందిలో ఒక్క ఫెయిల్యూర్ తోటో ఎంతో నిరుత్సాహం వచ్చేస్తుంటుంది, ఎంత నిరుత్సాహపడుతుంటారు. మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం, దానికోసం పోరాడుతున్నాం, వచ్చిందా? పోరాటంలో నిజాయితీగా పోరాడాలి, లేదా ఇంతకంటే బెటర్ది నా కోసం ఏదో వెయిట్ చేస్తుందనాలి, మళ్ళీ అన్వేషణ మొదలు పెట్టాలి. వాట్ నెక్స్ట్? జీవితంలో మనం గనక తలుచుకుంటే, పోరాట పటిమ గనక మనదైతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం సక్సెస్ అయి తీరుతాం. అందుకే నిరుత్సాహపడకండి, దుఃఖించకండి, బాధపడకండి, పరిస్థితులకి వెనకాడకండి.
డీమోటివేట్ కాకండి. ఎప్పటికప్పుడు మీ అవసరమే మీ ప్రేరణ కావాలి, మన పేదరికమే మనకి ప్రేరణ కావాలి, ఉద్యోగం సంపాదించాలి అన్న అవసరం తపన కావాలి మీకు. అంతేకాని నాకు పుస్తకం పడితే నిద్ర వస్తుంది, నాకు పుస్తకం పడితే డీవియేట్ అవుతా, ఎందుకు అవుతావు? అవసరం నీది అన్నప్పుడు నువ్వు ఎట్లా డీవియేట్ అవుతావు? నీ వెనక ఒక పులి పడ్డది, పులి నిన్ను తరుముతుంది, అబ్బా పరిగెత్తితే నా కాళ్ళు వస్తాయని ఊరుకుంటావా? ఊరుకోవు కదా. అక్కడ నీ లక్ష్యం ఏంటి? నీ ప్రాణం కాపాడుకోవడం. ఆ ప్రాణమే ఇప్పుడు నీ లక్ష్యం అనుకో. నువ్వు సాధించాల్సినటువంటి లక్ష్యమే ఇక్కడ నీ ప్రాణం అనుకో. దాన్ని కాపాడుకోవడానికి ఎలా పరిగెడతావు, ఎంత కష్టపడతావు, అంతగా నిజాయితీగా కష్టపడండి. అసలు మ్యాక్సిమం బాగా చదవండి. ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని మీరు 100% యూటిలైజ్ చేసుకొని చాలా వరకు మన గురుకుల జాబులు కొట్టుకున్నారు. చాలా వరకు నాకు తెలిసిన విద్యార్థులకే చాలామందికి జాబ్స్ వచ్చాయి. సరే, కొంతమంది మిస్ అయ్యారు. ఆ కొద్ది మందికి ఇంకొక అవకాశం ఇచ్చాడు ఇప్పుడు దేవుడు, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. డిఎస్సిలో ఒక ప్రణాళిక ప్రకారం చదివి మీరంతా కూడా సక్సెస్ సాధించాలి అని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్.